హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషామన్. ఇవాళ వచ్చేసి మా అత్తగారు చేస్తుంటే చూశానండి. నేను కానీ ఈ కర్రీ చాలాసార్లు ట్రై చేసాను. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. పొటాటో అండ్ ఎగ్ రెండు ఫ్రై చేయబోతున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ అండ్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పొటాటో కట్ చేసి వేసుకోవాలి. మనం పొటాటో కట్ చేసే ముందుగానే 6 or 7 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ వీడియో నేను ఇందులో పెట్టలేకపోయాను పిల్లలు ఉండడం వల్ల. మీరు కానీ యాడ్ చేసుకోండి. అట్లా చిటికెడు పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇంకా స్పైసీగా తినాలనుకుంటే గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను అవాయిడ్ చేశాను. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కానీ ట్రై చేయండి. కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది, విత్ రైస్లోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇలాంటి ఫ్రై చేసినప్పుడు ఇట్లా అవి ఇలా చారు పెట్టానండి, కాలుతుంది. బై ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు వీడియోకి ఒక లైక్ చేయండి.